ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే వారిని ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ కలుస్తుంటారు పవన్ కళ్యాణ్. వారి బాధలు విని వీలైనంత సాయం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారైనా సమస్యల్లో ఉన్నవారైనా వస్తే సత్వర న్యాయం అందించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఘటనే శుక్రవారం నాడు చోటు చేసుకుంది. నేడు కాకినాడ జిల్లా పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆయన కాన్వాయ్ వెళ్తుంటే సడన్ గా కారాపి అగ్రహారానికి చెందిన బాధితుల ధర్నా శిబిరానికి వచ్చారు. కాకినాడ సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఫాతిమా అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు ధర్నా చేస్తున్నారు. అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. ప్లానింగ్ అధికారి తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుందంటూ ఫాతిమాపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం కారు ఆపి తమ బాధలు వినడంతో బాధితులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కొనుక్కున్న వాళ్ళకి కానీ అమ్మిన వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న మాకు కానీ మేము సిట్టికి తీసుకున్నాం సార్. మేము పై పంట వేసుకోవడానికి మా అబ్బాయి దగ్గర, మా అక్క వాళ్ళ అబ్బాయి దగ్గర మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తన మిషన్ తీసుకుని వచ్చి తన భూమిని తను కొలిసేసి తనకు పడగొట్టేస్తానని మిషన్ తీసుకొచ్చిందండి. మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకుని వచ్చింది సార్. సచివాలయ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకుని వచ్చింది సార్. ఆ భూమి గల భూమి 26 ఎకరాల భూమి ఉంది సార్. 26 ఎకరాలు ఉంది సార్. మాకు అమ్మునోళ్ళ భూమి కూడా పక్కన ఉంది సార్. వాళ్ళు ఎవరిని బాధ పెట్టకుండా ప్రత్యేకించి మా భూమినే తీసేస్తాననేసి మమ్మల్ని బాధ పెడుతుంది సార్. సచివాలయ ఆఫీస్లో సెక్రటరీ. భూమి మీద 7 సెంట్లకే డాక్యుమెంట్ ఉంది, 20 సెంట్లు ఆక్యుపేట్ చేశారని చెప్పేసి ఆవిడ మాకు వివరణ ఇచ్చిందండి. దాని మీద మాది 21 సెంటు నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. దస్తావేజులతో 21 సెంటు 4 గజాలండి. గతంలో కూడా ఇక్కడ బోర్డులు ఎటువంటి కార్యకలాపాలు జరపకూడదని చెప్పేసి ఇక్కడ బోర్డులు పెట్టామని చెప్పేసి ఫాతిమా గారు చెప్తున్నారండి. నోటీస్ ఇచ్చామని చెప్పేసి ఉంటే ఇక్కడ ఉంటారు కదా సార్. ఆవిడకి ఏమైనా నోటీస్ ఇచ్చినప్పుడు మా దగ్గర ఏమైనా సంతకాలు తీసుకుంటారు కదా సార్. ఆ ప్రూఫ్ ఏమంటా ఉంటే తీసుకురమ్మన్నారు సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటమ్మా? మాకు ఏ నోటీసు ఇవ్వలేదు సార్. దీనికి సంబంధించింది 26 ఎకరాలు ఉంది సార్. ఈ భూమి మాకు మేము కొనుక్కున్న భూమే కాకుండా సంపాదించుకున్న వాళ్ళు 26 ఎకరాలు ఉంది సార్. అదంతా సర్వే చేసి మా స్థలం దగ్గర కొత్త వాళ్ళు తీసేస్తే మేము తీసేస్తాం. పక్కన సమాధిలో షెడ్లు వేసారు సార్. దాని ఇటువంటి ఎంతమంది కంప్లైంట్ పెట్టినా పట్టించుకోలేదండి. ఇదిగో సార్ ఆక్రమే మేము చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చిందండి. టీ పాయింట్ సైట్ మేమే ఆక్యుపై చేసి మేమే అమ్మేమని సార్. మేము అమ్మినట్లయితే రుజువులు ఇప్పించమని మేము కోరుతున్నామండి. ఎవరు ఇచ్చారు అలాగని? బుస్సా సత్వ కంప్లీట్ ఫాతిమా మా ఫోటోలు తీసేయించిందండి. ఫాతిమా మున్సిపాలిటీ ఎంప్లాయ్, మున్సిపాలిటీ సచివాలయం ఎంప్లాయ్, సచివాలయం టౌన్ ప్లానింగ్ ఎంప్లాయ్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఫాతిమా. ఆవిడ కక్ష సాధింపు పూర్వకంగా మా మీద అనేకమైన కేసులు పెడుతుందండి. మేము ఏ భూమి ఎవరికి అమ్మలేదండి. అమ్మకపోయినా సరే భయపడి టీ పాయింట్ సరే భూమి అమ్మని చెప్పి నా మీద నా భార్య మీద కంప్లైంట్ ఇచ్చిందండి. మీ మీద కంప్లైంట్ లేకుండా ఉండంటే 2 లక్షలు ఇవ్వండి అంటుంది సార్. మేము ఏమన్నా ఎస్సీ దళితులు అంటే అంత లోకమండి వీళ్ళకి. అగ్రపోలీసులు ఎవరన్నా భూములు కబ్జా చేస్తే వాళ్ళు ఎవరిదో పట్టించుకోవట్లేదండి. భయపడి టీ పాయింట్ కాకుండా పక్కకి వెళ్తే సమాధుల భూములు సెటిల్ వేయించిందండి. మనిషి 3,50,000 తీసుకొని 10 పట్టలు చేయించింది ఆవిడ. ఆ పట్టలు కూడా వాళ్ళు కూడా ఉన్నారు సార్. అక్కడ పట్టలు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదండి. రాపతి రోడ్లోకి వెళ్తే అక్కడ 2 ఎకరాలు ఉంది సార్. అది కూడా ఆవిడే అమ్ముతుందండి. దయచేసి ఆవిడ మీద యాక్షన్ తీసుకోమని మున్సిపాలిటీ గవర్నమెంట్ కోరుకుంటుంది సార్.